దేశంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే పార్లమెంటు ఎన్నికల్లో ఒక 4 రాష్ట్రాలు, ముఖ్యమైన రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ మాత్రమే దేశంలో ప్రధానమంత్రి పీఠంపై కూర్చోగలుగుతుందనేది చాలా కాలం నుంచి జరుగుతున్న ఎన్నికలు మనకు నిరూపించడం జరిగింది. ఇప్పుడు ఆ భారతదేశంలోని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ 4 రాష్ట్రాలు ఏవి? ఆ రాష్ట్రాల్లో మెజారిటీ వస్తే ప్రభుత్వం ఏర్పాటవుతుందనేది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అందరి నాయకులకు కూడా తెలుసు. ఆయా రాష్ట్రాలు ఏంటంటే, ఒకటి ఉత్తరప్రదేశ్, ఇంకొకటి బీహార్, ఇంకొకటి మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు, ఇంకా ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలు 4గింటిలో పెద్దదనమాట. ఉత్తరప్రదేశ్లో 82 సీట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఇప్పుడు బీజేపీ హవానే కొనసాగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీజేపీ హవానే కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ అక్కడ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని పలు సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. అయితే నెక్స్ట్ ఇక ఉన్నది 3: బీహార్ అండ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో ఎవరు మెజారిటీ సీట్లు గెలుచుకుంటే, అంటే ఎన్డీఏనా ఇటు ఐఎన్డీఏనా అనేది ఇప్పుడు అందరూ కూడా ప్రత్యేకంగా ఆ రాష్ట్రాల మీద దృష్టి మళ్ళీ ఆ రాష్ట్రాల ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఫలితాలు ఎలా వస్తాయి అని చెప్పేసి ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 3 రాష్ట్రాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే అక్కడ అధికారంలో చేపట్టే అవకాశం ఉందని పలు విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు. అక్కడ గతంలో బీజేపీ గెలుచుకుంది. బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా యూపీ మరియు ఈ 4 రాష్ట్రాల్లో ఎవరు ఎక్కువ సీట్లను గెలుచుకుంటే, అంటే అన్నీ కలిపి ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీకి సంబంధించిన కూటమి అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు. మరి ఇప్పుడున్న ఆ 4 రాష్ట్రాల పరిస్థితి ప్రజలకు తెలుసు. యూపీలో మాత్రం బీజేపీ తిరుగులేనిదిగా ఉంది. ఇంకా ఇందులో పశ్చిమ బెంగాల్ కూడా, ఈ 5వ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కూడా ముఖ్యమైనదే. కానీ ఆ 4 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ 5వది. ఇక్కడ ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్ తీసేస్తే ఈ 4 రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఇటు కాంగ్రెస్ కూటమి, ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమి, ఏ కూటమికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించే శక్తిగా మారతారు, ప్రధానమంత్రి పీఠాన్ని దక్కించుకుంటారనేది పలు విశ్లేషకులు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ చెప్తున్నారు. అలాగే మనకు ఎన్నికల సరళి చూస్తే కూడా అలాగే అర్థమైపోయింది. మరి ఈసారి ఆ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అని లెక్కలేసుకుంటున్నారు ప్రజలు కూడా. మరి అక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది రకరకాల ఊహాగానాలు మాత్రం ప్రజల్లో ఇప్పుడు రన్ అవుతూ ఉందన్నమాట.